హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక సరికొత్త వీడియోతో ముందుకు వచ్చానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో మీకు ప్రోడక్ట్స్ని ఏ విధంగా లిస్టింగ్ చేయాలన్నది మీకు క్లియర్గా తెలియపరుస్తాను. స్టెప్ వైజ్గా మీరు చూడండి, ఎక్కడ కూడా మిస్ కావద్దండి. ఎవరైతే కొత్తగా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ప్రోడక్ట్స్ని సేల్ చేస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో ఏ విధంగా మనం ప్రోడక్ట్ని లిస్టింగ్ చేయాలన్నది మీకు క్లియర్గా నేను తెలియపరుస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ ఏమిటి అంటే స్క్రబ్బర్ అనమాట. బాతింగ్ స్క్రబ్బర్ అనే ప్రోడక్ట్ని మనం ఏ విధంగా ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ చేయాలనేది నేను నేర్పిస్తాను. ప్రోడక్ట్ని లిస్టింగ్ చేసే ముందు ఫ్లిప్కార్ట్లో మీరు సెల్లర్ అకౌంట్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్లర్ అకౌంట్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మీ ప్రోడక్ట్ని తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ని ఫొటోస్ని మీరు హెచ్డీ క్వాలిటీలో ఫొటోస్ తీయండి. ఫొటోస్ సంబంధించింది మీరు పెద్ద కెమెరా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మంచి ఫోన్తో మీరు ఒక మంచి లైటింగ్తో, ఒక ట్యూబ్లైట్ సంబంధించిన లైటింగ్తో 4 డైమెన్షన్స్లో మీరు ఆ యొక్క ప్రోడక్ట్ని ఫొటోస్ తీయండి. ఫొటోస్ తీసిన తర్వాత అది మంచి క్వాలిటీ అంటే 1000x1000 పిక్సెల్ క్వాలిటీలో మీరు ఆ ఫొటోస్ని ఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్ని మాత్రం కంపల్సరీ వైట్ని పెట్టండి. పిక్చర్ మాత్రం ఎలివేట్ అవ్వాలన్నమాట. వైట్ బ్యాక్గ్రౌండ్ మీద నుంచి పిక్చర్ ఎలివేట్ అవ్వాలి. సో మంచి క్వాలిటీని మెయింటైన్ చేయండి. మీరు కస్టమర్ చూసిన వెంటనే పిక్చరైజ్ వస్తాడండి. మనం పెట్టిన పిక్చర్ ఏ విధంగా ఉన్నదని చూస్తాడు. ఆ క్వాలిటీ బాగుంది అనుకుంటే మాత్రం ఆ పిక్చర్ మీదకి క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్లోకి వెళ్ళి ఆర్డర్ వేసుకుంటాడు అనమాట. సో మెయిన్ ఏంటంటే మనకి ఐ కాంటాక్ట్ అనేది పిక్చర్ క్వాలిటీ మీద ఉండాలన్నమాట. సో ఆ విధంగా మీరు ఫొటోస్ తీసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 1000x1000 క్వాలిటీలో మీరు ఫుల్ హెచ్డీతో మీరు ఆ పిక్చర్ని మీరు తీసుకొని ఒకటి కాదండి, మొత్తం మెయిన్ పిక్చర్ అనేది వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. సో ఇప్పుడైతే మనం లిస్టింగ్ ఏ విధంగా చేయాలన్నది మీకు క్లియర్గా నేను తెలియపరుస్తాను. డైరెక్ట్గా మనం డెస్క్టాప్ మీద వెళ్ళిపోదామండి. వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఇప్పుడైతే మనం సెల్లర్ అకౌంట్లోకి వెళ్ళామండి. సో ఇవైతే నేను లిస్టింగ్ చేశాను ఆల్రెడీ. సో ఇప్పుడు లిస్టింగ్ చేసిన వాటిల్లో మీకు చూడండి, పైన హోమ్ లిస్టింగ్స్ అనే ఆప్షన్స్ ఉంది కదండి, మై లిస్టింగ్స్ అనే ఆప్షన్ కదండి, హోమ్ లిస్టింగ్ అని ఉంది కదండి. లిస్టింగ్ అని కొట్టిన వెంటనే ఇక్కడ పైన టాప్లో చూడండి యాడ్ న్యూ లిస్టింగ్. యాడ్ న్యూ లిస్టింగ్లో 2 కేటగిరీస్ ఉంటాయండి. ఒకటి యాడ్ సింగిల్ లిస్టింగ్, యాడ్ బల్క్ లిస్టింగ్. అంటే మీరు బల్క్లో కూడా ఒక ప్రోడక్ట్ని లిస్ట్ చేసుకోవచ్చు, సింగిల్గా కూడా మీరు ప్రోడక్ట్ని లిస్ట్ చేసుకోవచ్చు అనమాట. దీని వేరియేషన్ మీకు తర్వాత చెప్తానండి. సో మనం ప్రజెంట్ అయితే యాడ్ సింగిల్ లిస్టింగ్ అనేది క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి అనమాట. మనకి ఏ కేటగిరీకి సంబంధించింది అని చెప్పి ఇవన్నీ కింద వచ్చాయో చూసారా, ఇవన్నీ కూడా మనకి కేటగిరీ అనమాట. మనం ఏ ప్రోడక్ట్ని అమ్ముతున్నాం అన్నది ఇక్కడ కేటగిరీ. ఆటోమొబైల్, నెక్స్ట్ కార్ యాక్సెసరీస్, నెక్స్ట్ బేబీ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్, బుక్స్, మీడియా, కెమెరాకి సంబంధించిన ప్రోడక్ట్స్, క్లాతింగ్, కంప్యూటర్ యాక్సెసరీస్, ఇవన్నీ సార్. సో ఇవన్నీ వస్తాయి అనమాట కేటగిరీస్. మీరు ఏదైతే సేల్ చేయాలనుకుంటున్నారో జ్యువెలరీకి సంబంధించిన కేటగిరీస్, మెడిసిన్ సంథింగ్ ఇవన్నీ వస్తాయి అనమాట. మొబైల్కి సంబంధించిన కేటగిరీస్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ వెర్టికల్ ఫర్ యువర్ ప్రోడక్ట్. మనం వెర్టికల్లో దీన్ని మనం తీసుకుంటాం అనమాట. బాత్ స్క్రబ్బింగ్ మనం చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ టైప్ చేసినా సరే వచ్చేస్తుంది బాత్ స్క్రబ్ అని చెప్పి ఆ కేటగిరీ సెలెక్ట్ అయిపోతుంది. బాత్ అండ్ స్పాలోకి చూడండి, బాత్ అండ్ స్పాలోకి వెళ్ళింది కాబట్టి మనం ఏంటంటే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం కొడితే సరిపోతుంది అనమాట. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ టైప్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో ఈ టైప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి బాత్ స్పాంజెస్ అని వచ్చింది కదండి. ఇక్కడ మనం సెలెక్ట్ అనే బ్రాండ్ వస్తుంది అనమాట. సెలెక్ట్ అని కొట్టిన వెంటనే ఇక్కడ ఏమడుగుతుందంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్లిప్కార్ట్లో నేను కూడా స్టార్టింగ్లో చాలా కన్ఫ్యూజ్ అనమాట. ఇక్కడ ఏమైందంటే బ్రాండ్ చెకింగ్ అని అడుగుతుంది, బ్రాండ్ చెక్ అని ఉంటుంది. సో ఇది మనం జెనరిక్గా మనం ప్రోడక్ట్ని తీసుకుంటున్నాం కాబట్టి సో దీనికి మనకి బ్రాండింగ్ లేదు. సో మీరేం చేస్తారంటే ఇండియా మార్ట్లోకి వెళ్ళి మీరు బాత్ స్క్రబ్బర్ అని కొట్టండి. బాతింగ్ స్క్రబ్బర్ అని కొడితే నెంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్స్ వస్తారండి. ఈ మ్యానుఫ్యాక్చర్స్తో మీరు డైరెక్ట్గా మాట్లాడుకోండి. వాళ్ళు వితౌట్ లోగో ఇస్తారు మనకి. చూడండి ఇక్కడైతే ఈ ప్రోడక్ట్ని మీరు చూసాను కదండి, హైదరాబాద్లోనే ఇది ఆల్రెడీ ఉంది మ్యానుఫ్యాక్చరర్ అనమాట. సో ఇది ఎంత ఇస్తున్నాడంటే ఈచ్ వన్ 10 రూపీస్ ఇస్తున్నాడండి. ఈచ్ వన్ 10 రూపీస్ ఇస్తున్నాడు వితౌట్ ఎనీ లోగో అనమాట. వాడు ఏం లోగో మెన్షన్ చేయలేదు, వితౌట్ మన జెనరిక్ ప్రోడక్ట్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం 10 రూపీస్ వీడు ఇచ్చాడు కాబట్టి 10 రూపీస్ కన్నా మనం మార్జిన్లో మాట్లాడుకున్నా అంటే బల్క్గా మనం తీసుకుంటాం కాబట్టి ఒక 7 రూపీస్ కానీ 6 రూపీస్ కానీ మనం మాట్లాడుకోవచ్చు. మనం మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఎక్కువ తీసుకుంటే తక్కువలో ఇస్తాడు. సో తక్కువ 100-200 అంటే మనకి 7-9 రూపీస్ అట్లా ఇస్తారనమాట. సరే మీరు అది మాట్లాడుకోండి డైరెక్ట్గా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళతో మనం మాట్లాడుకొని తక్కువ ప్రైస్లో మనం చేసుకోవాలన్నమాట. బల్క్గా మీరు ప్రోడక్ట్ని తీసుకొని మీకంటే ఒక బ్రాండ్ పెట్టుకోండి. ఆ బ్రాండ్ దీనికి స్టిక్కరింగ్ చేసి మీరు పెట్టచ్చు అనమాట. సో ఇక్కడ ఫ్లిప్కార్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఏమవుతుంది, చెక్ ద బ్రాండ్ అంటుంది. సో మనకి ప్రెసెంట్ బ్రాండ్ అయితే అప్రూవల్ లేదు, బ్రాండ్ మనం ఇంకా పెట్టలేదు, జెనరిక్గా మనం తీసుకుంటున్నాం కాబట్టి ప్రోడక్ట్ని ఇక్కడ మనం ఏం చేస్తామంటే
ఇక్కడ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని మీద ఇంకా చేయాలి, బ్రాండింగ్ ఏదో చేయాలనుకుంటున్నారు కదా, ఒక నేమ్ అనుకుంటారు కదా, ఆ నేమ్ని మీరు ఇక్కడ మీరు పెట్టండి. నేనైతే శాంపుల్గా ఇస్తున్నానండి. సో నేను శాంపుల్గా ఇస్తున్నాను, చెక్ ద బ్రాండ్ అని కొట్టాను ఇక్కడ. చూడండి ఇక్కడ ఏం చేస్తుంది, అది కొన్ని తీసుకుంటుంది, కొన్ని తీసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదే మీకు బ్రాండెడ్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉంటాయి కదండి, రిజిస్టర్ అయిపోయినవి అయితే తీసుకోదు, ఎందుకంటే బ్రాండ్ ఎప్పుడో లెటర్ అడుగుతుంది అనమాట. సో ఇది రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి కొన్ని ఐటమ్స్కి అయితే తీసుకుంటుంది, కొన్ని ఐటమ్స్కి అయితే ఫ్లిప్కార్ట్ మెన్షన్ తీసుకోదన్నమాట. మనం ఇది ఈ ప్రోడక్ట్ పర్టికులర్గా ఈ ప్రోడక్ట్ మనం సేల్ చేయాలనుకుంటే మాత్రం బ్రాండింగ్ అప్రూవల్ అయితే అవసరం లేదు. మనం ఇన్ ఫ్యూచర్లో ఈ యొక్క నేమ్ని, ఈ యొక్క అంటే టైప్ చేస్తాం కదండి, ఈ యొక్క నేమ్ని మనం బ్రాండింగ్ మనం పెట్టుకోవాలనుకుంటే, బ్రాండ్ నేమ్ మనం పెట్టాలనుకుంటే మాత్రం ప్రజెంట్ ఇదే మీరు పేరు పెట్టి మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే ఏమొచ్చిందండి, కెన్ యూ స్టార్ట్ ద సెల్లింగ్ అండర్ ద బ్రిస్ బ్రాండ్, ఎస్ క్రియేట్ ఏ న్యూ లిస్టింగ్ అని వచ్చింది. క్రియేట్ ఏ న్యూ లిస్టింగ్ అని కొట్టిన వెంటనే ఇంకొక పాపప్ వస్తుంది చూడండి. సో ఇక్కడ చూడండి, రైట్ సైడ్ చూడండి, ప్రోడక్ట్ ఫొటోస్ 5 అడిగింది. ఇక్కడేమో మనం ఇవ్వాల్సిన డిస్క్రిప్షన్స్, ఇన్ఫర్మేషను, దానికి సంబంధించిన పాపప్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, నేను చెప్పాను కదండి ఆల్రెడీ, ఫొటోస్ని మనం మంచి క్వాలిటీలో తీసుకోవాలి, వైట్ బ్యాక్గ్రౌండ్తో 1000x1000 క్వాలిటీలో మనం పిక్సెల్లో మనం ఎడిట్ చేసి రెడీగా ఉంచుకోవాలి, ఒక 5 పిక్చర్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఇక్కడ ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదండి, ఈ ప్లస్ మార్క్ క్లిక్ చేసినటువంటి 5 ఫోటోకి సంబంధించిన పాపప్ వస్తుంది. సో ఫస్ట్ శాంపిల్ ఫోటో అన్నది, ఫ్రంట్ ఫోటో అనేది చాలా ఇంపార్టెంట్, మీరు అప్లోడ్ చేసి ఇవ్వండి. ఇక్కడ నేనేంటి ప్యాక్ ఆఫ్ 3 పెడుతున్నాను, ప్యాక్ ఆఫ్ 3 పెట్టి ఏం చేస్తున్నాను, ఓపెన్ అని కొట్టాను. చూడండి ఫస్ట్ పేజ్ అది తీసుకుంది, సెకండ్ పేజ్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ తీసుకోవాలి, అప్లోడ్, సెకండ్ పేజ్ క్లిక్ చేసి, సెకండ్ పిక్చర్ క్లిక్ చేసి అప్లోడ్ అని కొట్టి ఇది కొట్టాలి, సెలెక్ట్ చేయాలి. సో థర్డ్ పిక్చర్ సేమ్ అప్లోడ్ చేసి, థర్డ్ పిక్చర్ ఆల్రెడీ నేను రెడీ చేసుకున్నాను, మీరు కూడా సేమ్ అట్లానే రెడీ చేసుకోవాలి, చేసుకొని చేయాలి. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మీకు ఏ ప్రోడక్ట్ అయితే అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని మీరు రెడీ చేసుకోండి. అప్లోడ్, 4th one, 5th ఇమేజ్, అప్లోడ్, సెలెక్ట్, రెడీ అనమాట. ఇప్పుడు ఏం చేశాను, నేను ఫైవ్ పిక్చర్స్ని నేను రెడీ చేసుకున్నాను, ఓకేనండి. 5 పిక్చర్స్ని ప్రజెంట్ నేను అప్లోడ్ చేశాను. సో దీని పక్కన చూడండి 3 ఆప్షన్స్ వచ్చాయి కదండి. ఈ 3 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ప్రైస్, స్టాక్ అండ్ షిప్పింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి వచ్చింది. సో ఇక్కడ మీరు ఎడిట్ అని కొట్టిన వెంటనే ఇక్కడ సెల్లర్కి సంబంధించిన స్క్యూ ఐడి అడుగుతుంది. స్క్యూ ఐడి మనం నచ్చింది ఇవ్వచ్చండి, అది మ్యాండటరీ అని కాదు, కానీ కంపల్సరీ ఏదో ఒకటి ఇవ్వాలి. BTH అని పెట్టాను, 01 సంథింగ్, మీరు ఏది ఇచ్చినా ప్రాబ్లం లేదు. సో ఇక్కడ లిస్టింగ్ స్టాటస్ యాక్టివ్లో మనం పెట్టుకోవాలి. MRP ఇది మనకి ఫ్లిప్కార్ట్లో ఎంత ప్రైస్ ఉందండి, బ్యాక్ ఆఫ్ 3 మనకి బయట అమ్మితే, బయట మనకి కాంపిటీషన్లో 193 రూపీస్ ఉంది. సో 190 పెడదాం, మనం అది 3 రూపీస్ పెట్టాడు కాబట్టి మనం 193 పెడదాం, 190 పెడదాం, ఓకేనండి, 190 పెడదాం. సో ఇది MRP. సో ఇక్కడ MRP మనం ఇక్కడ ఏం చేస్తామండి, MRP ప్లేస్లో మనం ఇక్కడ 499 పెడదామండి, బ్యాక్ ఆఫ్ 3 కాబట్టి. ఓకే, ఈ సెల్లింగ్ ప్రైస్ మనం ఎంత ఇస్తున్నాం, ఇక్కడ 190 ఇద్దాం. ఓకే, సో 190. మీకు 190 ఎందుకు ఇచ్చానంటే చూడండి, ఇక్కడ మీకు ఇండియా మార్ట్లో తీసుకునేది ఎంతండి, 10 రూపీస్, 10 రూపీస్, ఈచ్ వన్ 10 రూపీస్ పడుతుంది. చాలా మార్జిన్ ఉంటుంది అనమాట. ఈచ్ వన్ 10 రూపీస్ పడుతుంది. మనం ఎంత పెడుతున్నామండి, ప్యాక్ ఆఫ్ 3 190 రూపీస్ పెడుతున్నాం, అంటే 30 రూపీసే మనం పెడుతున్నాం, కానీ మనకి ఎంత వస్తుందండి, 160 రూపీస్ వస్తుంది. అఫ్కోర్స్ సో అది 160 అయితే కంప్లీట్గా రాదు. సో దాంట్లో GST మనకి పోను, నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ సంబంధించిన కమిషన్ పోను మనకి వస్తుంది అనమాట. సో ఇండియా మార్ట్లో ఏం చేస్తారంటే, వాడితో మీరు 10 రూపీస్ అన్నారు కదా, మీరు ఇంకా తక్కువ చేసి మాట్లాడచ్చు. సో ఇంకా మనకి మార్జిన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ 180 పెట్టాను కదండి. సో ఇక్కడ మినిమం ఆర్డర్ క్వాంటిటీ అన్నది 1 అనమాట. సో ఫుల్ఫిల్మెంట్ బై అంటే ఇన్వెంటరీ డీటెయిల్స్లో ఫుల్ఫిల్మెంట్ బై ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే సెలెక్ట్ అనేది సెల్లర్ అని పెట్టాలి. సో నెక్స్ట్ ఆప్షన్ ప్రొక్యూర్మెంట్ టైప్ అనేది సెలెక్ట్లో మీకు ఇన్ స్టాక్లో పెట్టాలి. ఇన్ స్టాక్లో ఉందా, ఎక్స్ప్రెస్లో ఉందని చెప్పి ఇన్ స్టాక్లో పెట్టాలి. సో ఇది ప్రొక్యూమ్లర్ SLA అనేది మనకి ఎన్ని రోజుల్లో మనం డిస్పాచ్ ఇవ్వగలం అనేది మనం ఇక్కడ పెట్టాలి, రాయాలన్నమాట. 2 days మనం డిస్పాచ్లో ఇవ్వాలి. స్టాక్ ఎన్ని ఐటమ్స్ మనకి స్టాక్లో ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే నేను 500 ఐటమ్స్ అనేది స్టాక్ ఉన్నాయని చెప్పి నేను పెడుతున్నాను. సో అదనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, షిప్డ్ ప్రొవైడెడ్ బై, ఇది షిప్పింగ్ ప్రొవైడర్ బై ఫ్లిప్కార్టే కదండి, అది తీసుకొస్తాడు, వాడే వచ్చి తీసుకుంటాడు కాబట్టి మనం ఫ్లిప్కార్ట్ అనే పెడతాం అనమాట. సెల్ఫ్ డిస్పాచ్ అయితే మాత్రం లేదు. సో నెక్స్ట్ ఏంటంటే హ్యాండిలింగ్ ఫీస్ ఛార్జెస్ కస్టమర్. సో ఇది కస్టమర్ మనకి హ్యాండ్లింగ్ ఛార్జెస్ అంటే ఇక్కడ నుంచి మనం తీసుకెళ్ళడానికి అదే కొరియర్ ఛార్జెస్ అనమాట. సో లోకల్ అయితే మనకి 40 రూపీస్ పడుతుంది, జోనల్ అయితే 60 పడుతుందండి. సో నేషనల్ అయితే 70 పడుతుంది. సో ఇది మనకి ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ వాడు చెప్తాడు అనేది చేయాలనేది. ప్యాకేజ్ సంబంధించిన మెజర్మెంట్స్ అనమాట. లెంత్ మనం ఏం చేయాలంటే ప్యాకింగ్ చేసిన తర్వాత ఆ లెంత్ని మనం క్యాలిక్యులేట్ చేసి స్కేల్తో క్యాలిక్యులేట్ చేసి
ఎంత అనేది మనం ముందే చెక్ చేసుకొని ఇక్కడ పెట్టాలన్నమాట. ఇది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెట్టండి, ఎందుకంటే అటు ఇటు ఏదైనా సరే కొరియర్ ఛార్జెస్లో మనకి పెరుగుతుంది అనమాట. సో అది మనం నీట్గా మనం స్కేల్తో మనం మెజర్మెంట్ చేసి పెట్టాలన్నమాట. సో దీనికైతే నేను 15 సెంటీమీటర్స్ ఉంటుంది లెంత్, ఇది బాక్స్ కదా. సో ఇది బ్రెడ్త్ కూడా మీకు 10 ఉంటుంది, హైట్ 15 ఉంటుంది, వెయిట్ అన్నది మీకు 200 గ్రామ్స్ ఉంటుంది. 200 బిలోనే ఉండొచ్చు, ఎందుకంటే స్క్రబ్బర్స్ కాబట్టి 150 గ్రామ్స్ పెడుతున్నాను. సో ఇక్కడ చూసుకోండి, అది కేజీ లెక్కలు అడుగుతుంది. సో మీరు అక్కడ కేజీ లెక్కలు అంటే మీరు 100 గ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 150 గ్రామ్స్ టు కేజీ అని పెట్టండి. ఇక్కడ చూడండి 0.15. ఇది చూసుకోండి, చాలామంది ఇక్కడే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. నేను కూడా ఫస్ట్ టైం చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. 0.15 వస్తుంది అంటే 150 గ్రామ్స్ కాబట్టి. ఓకే, సో ఇది కేజీ లెక్కలు అడుగుతుంది కాబట్టి. సో హెచ్ఎస్ఎన్ కోడ్ అన్నది ఇక్కడ మీకు రెలివెంట్ హెచ్ఎస్ఎన్ కోడ్ అని కొట్టండి, మీకు వచ్చేస్తుంది. ఫస్ట్ వన్ తీసుకోండి, సెలెక్ట్ అని చేయండి. సో ఇక్కడ లగ్జరీ కేసెస్ అవన్నీ మనకు అవసరం లేదండి, ఇది కూడా మనకు అవసరం లేదు. జిఎస్టీది 12% తీసుకుంటుందండి. మీరు ఆల్రెడీ చూడండి స్క్రబ్బర్ జిఎస్టీ పర్సెంటేజ్ ఎంత అని చెప్పి, అది 12% తీసుకుంటుంది అనమాట. సో నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అన్నది ఇది ఇండియాలో కాబట్టి మనం ఇండియానే సెలెక్ట్ చేస్తాము. ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారన్నది సెల్ఫ్గా ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుకున్నారో మీరు అదే ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఇదే ఫస్ట్ ఆప్షన్ అయితే అయిపోయిందండి, లిస్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. సెకండ్ ఆప్షన్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అనమాట. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిన వెంటనే మీకు ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది, ఎడిట్లో అని కొట్టాలి. ఇవన్నీ మీరు అవసరం లేదండి, నాకు తెలిసి ఇవన్నీ ఏం అవసరం లేదు. మీరు ఫస్ట్ డిస్క్రిప్షన్ ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఈఎన్ నెంబర్ అవసరం లేదు, టైప్, పార్ట్ నెంబరు, గిఫ్ట్ ప్యాకింగ్ ఏమైనా అవసరం లేదండి. సో దీనికి మీరు చేసుకోండి. సోషల్ నేమ్, డిస్క్రిప్షన్, ఈ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. సో డిస్క్రిప్షన్ మీరు వేరేదైనా కాపీ చేయొచ్చు, లేదనుకుంటే మీరు డైరెక్ట్గా దేంట్లో చాట్ జీపీటీలో కూడా మీరు అది డిస్క్రిప్షన్ తీసుకోవచ్చు, మీరు టైప్ చేయొచ్చు. నేనైతే ప్రజెంట్ అయితే తీసుకున్నా, వేరేది తీసుకొని పెడుతున్నాను. సో కీవర్డ్స్, సెర్చ్ కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఈ వీడియోని మళ్ళీ చేస్తాను, ఇదొక సెపరేట్ వీడియో కూడా చేయాలి. దీనికి సంబంధించిన కీవర్డ్స్ మనం ఏ విధంగా పెట్టుకోవాలంటే అది మీకు చెప్తాను అనమాట. సో ప్రజెంట్ అయితే నేను బాతింగ్ స్క్రబ్బర్ అని చెప్పి జస్ట్ ఒక్క కీవర్డ్ ఇస్తున్నాను, బాతింగ్ స్క్రబ్బర్ అని చెప్పి. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ మనకేం అవసరం లేదు, ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే, మ్యాండేటరీ అయితే కాదండి, ఇవన్నీ ఆప్షనల్ అనమాట. సో ఇప్పుడైతే అయిపోయింది కదండి, సెకండ్ థింగ్ కూడా అయిపోయింది, సేవ్ అని కొట్టండి. ఈ విధంగా మనం అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా మనకి సెండ్ టు క్యూసీ అని వస్తుందండి. సో సెండ్ టు క్యూసీ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ యొక్క లిస్టింగ్ అన్నది మనకి సబ్మిట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి క్యూసీ ప్రోగ్రెస్ అని వస్తుంది చూసారా, ఈ క్యూసీ ప్రోగ్రెస్ అన్నది ఇంకొక మినిమం ఒక 2-3 అవర్స్ అయితే పడుతుందండి. 2-3 అవర్స్ తర్వాత మీకు ఆ క్యూసీ పాస్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీకు అది లైవ్లోకి లిస్టింగ్ వస్తుంది అనమాట. సో లిస్టింగ్ వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా మీకు ఆర్డర్స్ అయితే వస్తాయి, వెంటనే ఆర్డర్స్ వస్తాయి అయితే కన్ఫర్మ్గా నేను చెప్పలేను, కానీ కొంచెం టైం పడుతుంది. సో ఏ విధంగా ఆర్డర్స్ మనం తీసుకురావాలనేది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తా. సో ఈ విధంగా మనం లిస్టింగ్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్స్ మీద, ఈ లిస్టింగ్స్ మీద మనం యాడ్స్ రన్ చేయాలన్నమాట. యాడ్స్ మనం ఏ విధంగా రన్ చేయాలని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. సో దాంట్లో కొన్ని కీవర్డ్స్ మనం యూస్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చు, మాన్యువల్గా కూడా మనం రన్ చేసుకోవచ్చు అనమాట. సో అది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియపరుస్తా. ఇప్పుడైతే మీకు ఫ్లిప్కార్ట్లో ఏ విధంగా లిస్టింగ్ చేయాలని మీకు అర్థమైంది అనుకుంటారండి. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.